ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వన్ మోర్ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చాను. హెల్త్ ఇస్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఇంతకు ముందు నా వీడియోస్ అందరూ చూసినట్టయితే మీ అందరికీ తెలుసు, మా వారు 125 kg నుంచి 95 kg, ఎప్పుడైతే మళ్ళీ 90 kgs కి వచ్చారనమాట. అంటే వెయిట్ తగ్గుతున్నారు. ఇంచ్ లాస్ బాగా కనిపిస్తుంది. అంటే మసల్ అనేది మనకి లాస్ అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలి కానీ మనకి మసల్ లాస్ అవ్వకూడదు. వాటర్ అంటే మనకి కొవ్వు అంటే ఫ్యాట్ లాస్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంచ్ లాస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. టమ్మీ అంటే 42 నుంచి మా వారు ఇప్పుడు 38 ఇంచెస్కి వచ్చారనమాట. టమ్మీ అవి చూసుకుంటే, ఇంచెస్ కొలతలు చూసుకుంటే తెలుస్తుంది. సో మేము అంతా డైట్ అంటే డైట్ అని చెప్పలేం, జస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాం. అంటే స్లీప్ నుంచి ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం. అంటే 11 AM కల్లా మేము డీప్ స్లీప్కి వెళ్ళేలాగా అండ్ మార్నింగ్ 7 కల్లా లేచేలాగా. ఒక నిమిషం నాన్న. సో స్లీప్ ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం. నెక్స్ట్ టైమింగ్ పెట్టుకున్నాం, తినే టైమింగ్స్ అనమాట. ఇంతకు ముందు టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ ఏదో ఒకటి తినేయడం, మళ్ళీ లంచ్ తినడం, లంచ్ తర్వాత మళ్ళీ ఏదో ఒకటి తినేయడం. అది చాలా రాంగ్ మెథడ్ అనమాట, నేను తెలుసుకున్నాను. సో అవన్నీ ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం. మార్నింగ్ 9కి బ్రేక్ఫాస్ట్ చేయడం, మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా ఆకలేస్తే ఫ్రూట్స్ తినడం, లేదా ఏదైనా జ్యూసెస్ తాగడం, అంతేగాని మార్నింగ్ లేచి కషాయం జ్యూస్ లాంటివి తాగడం, అంటే వెయిట్ లాస్ కి ఉంటాయి కదా కొన్ని డిటాక్స్ వాటర్ అని, అవి ఏమి మా వారు చేయలేదు. అది సస్టైనబుల్ డైట్ చేయలేరు అనమాట. అది కొన్ని రోజులే చేస్తారు కానీ అది దానికి సస్టైన్ అవ్వలేరు మా వారు. సో స్లీప్ ఇంప్రూవ్ చేసుకున్నాం, ఫుడ్ టైమింగ్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం, అండ్ పోర్షన్ కంట్రోల్ చేసుకున్నాం. ఎక్కువగా ప్రోటీన్ ఉండేలా చూసుకుంటాం. ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ అనమాట. అంతే. అంటే మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, వెయిట్ లాస్ అని చెప్పి 21 days ఛాలెంజ్ చేసేస్తారు. అంటే పచ్చి కూరగాయలు తినడం, ఫ్రూట్స్ తినడం, 21 days జిమ్కి వెళ్ళడం, అంత ఉత్సాహంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకి క్రేవింగ్స్ వస్తాయి. ఆబ్వియస్లీ బిర్యానీ తినాలని క్రేవింగ్స్ వస్తాయి. సో మళ్ళీ మనం అది తినేస్తాం. అది ఒక్కసారి మళ్ళీ బిర్యానీ ఇంత చేసిన తర్వాత బిర్యానీ తిన్న తర్వాత మళ్ళీ బిర్యానీయే తినాలని లాగుతూ ఉంటది అనమాట. సో మనం చేసినంత వృధా అయిపోతుంది. సో ఎప్పుడు కూడా మనం సస్టైనబుల్ వెయిట్ లాస్ చేసుకుంటే, అంటే మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే, సో ఆబ్వియస్లీ అది మనతో పాటే ఆ వెయిట్ అనేది ఉండిపోతుంది అనమాట. అంటే ఇంకా తగ్గుతాం, హెల్తీగా తగ్గుతామే తప్ప ఛాలెంజ్ అయితే ఏం పెట్టుకోలేదు. అండ్ చాలా ముఖ్యమైన విషయం, ఎప్పుడు కూడా 21 daysలో 10 kgs తగ్గాలంటే అది చాలా రాంగ్ వే ఎప్పుడు కూడా సరే. సో ఎప్పుడు కూడా 3 monthsకి మ్యాక్స్ 3 monthsకి 90 days అనమాట. 90 daysకి 10 kgs తగ్గాలని ఇప్పుడు కూడా మనం గోల్ పెట్టుకోవాలి. సో హెల్తీగా తినడం అలవాటు చేసుకోవాలి, అండ్ పోర్షన్స్ కంట్రోల్ ఉంచుకోవాలి, అండ్ స్లీప్ బాగా చూసుకోవాలి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ మినిమం 20 minutes అన్న ఏదో ఒక వర్కౌట్, అంటే ఇంట్లోనే వర్కౌట్ చేసుకోవచ్చు. నాకైతే ఇంట్లో పనితోనే నా పెద్ద వర్కౌట్ అయిపోతుంది. బట్టలు ఉతకడం, నీళ్ళు కొలై కొట్టడం, అంట్లు తోవడం. సో ఆడవాళ్ళకి అయితే అవన్నీ సరిపోతుంది. బాయ్స్ కాబట్టి బాయ్స్కి కొంచెం రన్నింగ్, వర్కౌట్ ఇవన్నీ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రండి, ఈరోజు నేను రెసిపీస్ అన్ని చూపిస్తున్నాను. మా వారు వాట్ ఐ ఈట్ అంటే మొత్తం అంతా ఆహారం ఎలా ఉంటుంది, పోర్షన్స్ కంట్రోల్ ఎలా ఉంటుందో మీ బ్లాగ్ అంతా చూపిస్తున్నాను. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సో మొదటగా బ్రేక్ఫాస్ట్ 9 AM కల్లా మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం. సో బ్రేక్ఫాస్ట్లో రెడ్ రైస్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. రెడ్ రైస్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా బెనిఫిట్స్ అనమాట. డైటీషియన్స్, డాక్టర్స్, న్యూట్రిషన్స్ వీళ్ళందరూ కూడా మీకు రెడ్ రైస్ తినండి అనే మీకు చెప్తారనమాట. రెడ్ రైస్ 1 kg 110 rupees నేను రత్నదీప్లో తీసుకున్నాను. రెడ్ రైస్లో మ్యాగ్నీషియం అండ్ వైటమిన్ B6, జింక్ ఈ 3 ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ పొందుతాము, స్పెషల్గా ఉమెన్ అనమాట. మ్యాగ్నీషియం, వైటమిన్ B6, జింక్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మన హెమోగ్లోబిన్ని బ్యాలెన్స్గా ఉంచుతుంది, మన హార్మోన్స్ని కూడా బ్యాలెన్స్గా ఉంచుతుంది అనమాట. అందుకని రెడ్ రైస్ ఇంక్లూడ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో రెడ్ రైస్ మనం కుక్ చేసుకుని తినడం కొంచెం కష్టం అనమాట, హార్డ్ టు డైజెస్ట్. మనకి చిన్నప్పటి నుంచి అలవాటు లేని వాళ్ళకైతే తినడం, రైస్లా కుక్ చేసుకుని తినడం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే నేను దోశ ప్రిపేర్ చేస్తున్నాను. దోశకి చక్కగా మనం ఒక 12 hours రైస్ని సోక్ చేస్తామన్నమాట. అండ్ దాన్ని మళ్ళీ పిండి ఆడించి పులుసు పెడతాము, అంటే ఫర్మెంట్ చేస్తాం కాబట్టి మనకి ఏ తేడా చేయదు. సో ఏదైనా కొత్త ధాన్యాలు, కొత్త మిలెట్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఇలా సోక్ చేసుకుని, ఆడించుకుని, ఫర్మెంట్ చేసి తింటే మన గట్ హెల్త్కి బాగుంటుంది, అండ్ మనకి ఏ విధంగా తేడా చేయదు, ఈజీ టు డైజెస్ట్ కూడా అవుతుంది అనమాట. సో ఈ బ్యాటర్ సేమ్ నాకు రాగి దోశ తిన్న ఫీలింగ్ వచ్చింది. అంటే రాగి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే అనిపించింది అనమాట. వెకట్గా అయితే ఏమీ లేదు, చక్కగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను దోశలు వాటిల్లో పనీర్ కానీ, వెజిటేబుల్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ యాడ్ చేసుకుని తింటాను. ప్లెయిన్ దోశ ఎక్కువ ప్రిఫర్ చేయను, ఖచ్చితంగా ఇలాంటి ఏదైనా యాడ్ చేస్తాను. సో మాకైతే నాటుగుడ్లు దొరుకుతున్నాయి కాబట్టి నేను నాటుగుడ్డు ప్రిఫర్ చేస్తాను. నాటుగుడ్లో పుష్టిలంగా వైటమిన్ B12 లభిస్తుంది కాబట్టి
సో వైటమిన్ B12 లభించడం కోసం అండ్ మీన్ వైల్గా మనకి ప్రోటీన్ కూడా అందుతుంది. సో నేను ఇంతకు ముందు వ్లాగ్లో చెప్పాను, మనకి వైటమిన్ B12 అందాలంటే దాంతోపాటు వెజిటేబుల్ తినాలి అండ్ కార్బ్స్ వాటిలో గుడ్ ఫ్యాట్ యాడ్ చేయాలన్నమాట. ఇది కోల్డ్ ప్రెస్ ఆలివ్ ఆయిల్ వేసాను, బటర్ కూడా వేసుకోవచ్చు, ఘీ కూడా వేసుకోవచ్చు. నాన్ వెజ్ వేసినప్పుడు నేను ఘీ వేయను, అది విరుద్ధాహారం అనమాట, అందుకని హార్డ్ టు డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి కోల్డ్ ప్రెస్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అండ్ దాంతోపాటు పుట్నాల పొడి వేసాను అనమాట, ప్రోటీన్ ఇంకా అందడానికి. సో ఈ యొక్క దోశ 8 to 9 grams ఆఫ్ ప్రోటీన్ ఉన్న దోశ. సో ఇది 2 దోశ విత్ చట్నీ అంతే. సో సుమారుగా 18 to 20 grams ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్లు తిన్నట్టు. ఎప్పుడైతే మనం ప్రోటీన్ ఎక్కువ తింటామో ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది. సో ఈ 2 దోశ పుష్కలంగా మనకి లంచ్ వరకు ఆకలి లేకుండా ఉంటుంది. అండ్ 1 PM మేము లంచ్ చేస్తాం. లంచ్లో ఈరోజు కాబూలీ చన్నా నైట్ అంతా సోక్ చేసాం, 12 hours సోక్ చేసి మీడియం ఫ్లేమ్లో 5 whistles వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయింది. అండ్ 1 big size ఆఫ్ ఆనియన్ అండ్ 1 మీడియం సైజ్ ఆఫ్ టమాటా కట్ చేసుకున్నాను. అండ్ దాంతోపాటు ఒక గెరిట అంతే, ఆ గెరిటతోనే ఆయిల్తోనే నేను కుక్ చేస్తాను. అది కోల్డ్ ప్రెస్ గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట, పల్లి నూనెతో కుక్ చేసుకుంటున్నాను. అండ్ ఇది ఫస్ట్ నేను స్లో ఫ్లేమ్లో కుక్ చేస్తాను. ఫస్ట్ ఆనియన్ కొంచెం బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేశాను, దాని తర్వాత టమాటో కొంచెం కుక్ అయ్యే వరకు ఆగాను. టమాటో కొంచెం కుక్ అయిన తర్వాత 1 spoon ఆఫ్ సాల్ట్, 1 spoon ఆఫ్ కారం పొడి అండ్ కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాను. పసుపు కారాలు ఇవన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసింది అనమాట, ఇంట్లో ఆడించుకున్నవే. అండ్ కుక్ చేసిన కాబూలీ వేసి బాగా కుక్ అవనిస్తాను. కాబూలీ చనా గురించి చెప్తాను. ఎవరైతే డైట్లో కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, ప్రోటీన్ కావాలి అనుకుంటున్నారో, ఇది కాబూలీ చనా ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక కోడిగుడ్డు తింటే 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, దాంతోపాటు 6 grams ఆఫ్ ఫ్యాట్ కూడా అందుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పనీర్ కూడా అంతే, ఎంత ప్రోటీన్ అందుతుందో అంతే ఫ్యాట్ అందుతుంది. కానీ కాబూలీ చనా అలా కాదనమాట, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది అనమాట. అందుకని కాబూలీ చనా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. కాబూలీ చనా అండ్ మూంగ్ పెసర్లు ఉంటాయి కదా, గ్రీన్ పెసరట్లు చేసుకుంటాం, ఆ పెసర్లు కూడా సేమ్ అనమాట, ప్రోటీన్ ఎక్కువ ఫ్యాట్ తక్కువ. అందుకే నా డైట్లో కాబూలీ అండ్ పెసర్లు బాగా యాడ్ చేసుకుంటాను. అండ్ ఇలాంటి వాటిల్లో కర్రీలో మంచిగా బెస్ట్గా బాగా ఎన్హాన్స్ చేసేది కసూరి మెథి అండ్ కొద్దిగా 1/2 spoon ఆఫ్ గరం మసాలా వేసాను అంతే. ఎక్కువ కారంగా ఉండదు, అలానే చప్పగా ఉండదు. ఇది బ్యాలెన్స్డ్గా కర్రీ వండుకునే విధానంగా నేను ఇలా వండుకుంటున్నాను అంతే. పర్ఫెక్ట్గా కుక్ అయింది. గరం మసాలా కూడా మంచిదే, కానీ అతిగా తినకూడదు, యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. సో మన బాడీలో యాసిడ్ని కట్ చేయడానికి ఎక్కువ శాతం ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండే హెల్ప్ చేసేది మనకి కరివేపాకు, అల్లము, జీలకర్ర. సో కొంచెం తాలింపు వేసాను, టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా తాలింపు వేయడం వల్ల. అండ్ యాసిడ్ కూడా ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనకి రోటీలు వాటికి నేను సలాడ్ కంపల్సరీ అనమాట. ఇది మా వారికి అస్సలు అలవాటు ఉండేది కాదు, కానీ గత 7 months నుంచి నేను రోటీతో పాటు ఏదైనా ప్రోటీన్ కర్రీ చేసి సలాడ్ చేసి పెడుతుంటే చాలా నచ్చుతుంది అనమాట. సలాడ్ చేయకపోతే సలాడ్ చేయలేదా అని అడుగుతున్నారు, అంత నచ్చుతుంది సలాడ్. మనం ఏదైతే అలవాటు చేస్తామో అదే మనకి అలవాటు అయిపోతుంది, అదే మనకి నచ్చుతుంది అనమాట. జస్ట్ మనకి అలవాటు లేక అబ్బా అనిపిస్తుంది తప్ప, మనం ఏదైతే అలవాటు చేసుకుంటామో దానికే మనం అలవాటు పడిపోయి అదే మనకి నచ్చుతుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకోవడం మన లైఫ్ స్టైల్లో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ లైక్ రోటీ కార్బ్స్ కాబట్టి, కాబూలీ చనా ప్రోటీన్ కాబట్టి, దాన్ని రెండింటిని బ్రేక్ డౌన్ చేయాలన్నా, పిండి చేయాలన్నా ఫైబర్ కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఫైబర్ యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సింపుల్గా సలాడ్ ప్రిపేర్ చేశాను. అండ్ నాకు రోటీ ఆటా గురించి, మల్టీగ్రెయిన్ ఆటా గురించి అడుగుతున్నారు. సో నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ ఆటా చూపిస్తాను. నేను ఇది ఎండాకాలంలో ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. సో స్టార్టింగ్ మల్టీగ్రెయిన్ యాడ్ చేసుకున్నప్పుడు మన డైట్లో మల్టీగ్రెయిన్ ఆటా ప్రిపేర్ చేసినప్పుడు నేను జస్ట్ 1 kg గోధుమల్లో 100 grams ఆఫ్ జొన్నలు, 100 grams ఆఫ్ సజ్జలు, 100 grams ఆఫ్ మొక్కజొన్నలు యాడ్ చేసుకున్నాను అనమాట. అంటే చెక్ చేసుకున్నాం, మనకి రాగులు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు మనకి బాడీకి డైజెస్ట్ అవుతుందా, పడుతుందా, ఒంటికి పడుతుందా, తేడా చేయట్లేదా అని చెక్ చేసుకున్నాం అన్నమాట. సో ఈ ఎండాకాలంలో చక్కగా ఎండిపోయేది, బాగా వాష్ చేసి ఎండపెట్టి పట్టించాను అనమాట. సో ఇది బాగుండేది, 3 kg దాకా వచ్చింది ఆ కొలతల్లో, 3 kg. సో మాకు 3 months వచ్చింది. దాని తర్వాత ఇంకా వర్షాకాలం రావడం వల్ల నేను పిండి ఇంట్లో పట్టించట్లేదు. మా వారు హైదరాబాద్ వెళ్తారు ఎవ్రీ మంత్ ఆఫీస్ పర్పస్ మీద. సో నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు దక్షిత్ న్యాచురల్ ఫుడ్ హైదరాబాద్లో చాలా బ్రాంచెస్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వాళ్ళు మల్టీగ్రెయిన్ పిండి ఈ కొలతల్లో, ఈ మెజర్మెంట్లో అప్పటికప్పుడే ఆడించేస్తారనమాట. సో నేను 5 kgs అలా తెప్పించుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. చాలా బాగుంటుంది. బిజీ లైఫ్లో, అన్ని క్లైమేట్స్లో
లో మనం పిండి ఆడపెట్టుకుని పిండి పట్టించుకోవడం కష్టమైన పని కాబట్టి నేను ఇది దక్షిత్ని ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కూడా, తెల్లగ పిండిలు కూడా అమ్ముతారు. అన్ని రకాల మల్టీ గ్రెయిన్ పాస్తా, నూడిల్స్, ఇడ్లీ రవ్వలు, జొన్న ఇడ్లీ రవ్వ, రాగి ఇడ్లీ రవ్వ, రాగి ఉప్మా రవ్వ ఇవన్నీ అమ్ముతున్నారనమాట. సో ఇక్కడే నేను కావాల్సిన లిస్ట్ ఇస్తాను. సో నెలకు ఒకసారి తీసుకొచ్చి ఇస్తారనమాట. సో ఇక్కడ కొర్రలు, సామెలు ఇవన్నీ కూడా చక్కగా ఉంటున్నాయి అనమాట. సో ఎవరైనా హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. అండ్ ఇక్కడ నేను చపాతీ పిండి టిప్ చెప్తాను. 1 అవర్ ముందే మనం పిండి కలుపుకుని 1 అవర్ కనుక మనం రెస్ట్ ఇస్తే దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఫుడ్ తింటామో లైక్ కర్డ్, దోస, పులుసు పెట్టినవి, అప్పుడు మనకి గట్కి చాలా మంచిది అనమాట. గట్ హెల్త్కి గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఫుడ్ తింటే ఇష్టం అనమాట. ఈజీ టు డైజెస్ట్, అన్ని విధంగా బాగుంటుంది అనమాట. అందుకని సో ఈ విధంగా నేను చపాతీ పిండి చేసుకుంటాను. సెకండ్ టిప్, రోటీలు చేసుకున్నప్పుడు అంటే జొన్న రోటీలు చేసుకున్నప్పుడు, వీట్ రోటీ ఏదైనా రోటీలు చేసుకున్నప్పుడు దాంట్లో కొద్దిగా బటర్ కానీ లేదా ఇంట్లో చేసిన ఘీ కానీ యాడ్ చేసుకుంటే అది మన ఒంటికి అబ్జర్వ్ అవుతుంది. అంటే మనం తిన్నది మన ఒంటికి పట్టడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే కొద్దిగా గుడ్ ఫ్యాట్ యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కార్బ్స్ లాంటివి తిన్నప్పుడు గుడ్ ఫ్యాట్ యాడ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, కానీ కొద్ది మోతాది అంతే. అండ్ 1 ball ఆఫ్ ఫైబర్ అంటే సలాడ్, 2 balls ఆఫ్ ప్రోటీన్ అంటే కాబూలీ చనా కర్రీ, అండ్ 1 cup ఆఫ్ కర్డ్ అనమాట, ప్రోబయోటిక్ అండ్ ప్రోటీన్ ఆల్సో. అండ్ ఇది సెకండ్ ఆప్షన్ చూపిస్తున్నాను. ఈ ప్రతిరోజు ఎలా తింటాం అనేది. సెకండ్ ఇలా తిన్నాం అనమాట, రోటీ విత్ పన్నీర్ కర్రీ అండ్ కర్డ్లోనే రైతాలా చేసుకొని తినచ్చు అనమాట. అండ్ థర్డ్ ఆప్షన్స్ 2 రకాల వెజిటేబుల్ కర్రీ అండ్ 2 పుల్కా అండ్ ఎక్కువగా 1 ball ఆఫ్ వెజిటేబుల్ సలాడ్, ఇలా కూడా తినచ్చు. అండ్ థర్డ్ 7 PM కల్లా మేము డిన్నర్ ఫినిష్ చేస్తాం. ఆ రోజు వినాయకుడికి మా అత్తయ్య గారు, మామయ్య గారు కమ్యూనిటీలో పూజ చేసుకున్నప్పుడు కుడుములు ప్రసాదంగా చేసామన్నమాట, శనగలు కుడుములు. సో అదే మాకు డిన్నర్ అనమాట. సో కుడుములు కార్బ్స్, దాంతోపాటు కోకోనట్ చట్నీ గుడ్ ఫ్యాట్, అండ్ కాబూలీ చన్నా ప్రోటీన్. సో ప్రోటీన్, కార్బ్స్, గుడ్ ఫ్యాట్ అండ్ బొబ్బస్కాయ ఫైబర్. సో నా వీడియో అంతా చూసారు కదా. ఎక్కువగా ప్రోటీన్ మేము ఎక్కువగా ఇది ఇంపార్టెంట్ పెట్టుకున్నాము. రైస్ సైమెంటల్స్ గా తింటాము, రోటీ కంపల్సరీగా లేదు. వీక్లీ అంటే 7 days ఉందనుకోండి, 3 days రోటీస్, 3 days కీన్వా విత్ రైస్. కీన్వా గురించి చాలా మంది అడిగారు. కీన్వా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఒమేగా యాసిడ్ ఉంటుంది, మ్యాగ్నీషియం ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. అందుకే నేను కీన్వా యాడ్ చేస్తాను. ఓన్లీ కీన్వా కాకుండా కొద్దిగా రైస్ లో కొద్దిగా కీన్వా మిల్లెట్ యాడ్ చేస్తాను అనమాట. ఇందుకు ముందు వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం ప్లీజ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వ్లాగ్ తో మీ ముందు కలుస్తాను. థ్యాంక్ యూ. బాయ్.